బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, అరుణాచలం యాత్ర భాద్రపద మాసంలో అంటే సెప్టెంబర్ మాసంలో ఆల్రెడీ అనుకోవటం జరిగింది. 20వ తారీఖు రాత్రి బయలుదేరుతాం. 20వ తారీఖు రాత్రి బయలుదేరుతాం. అవును. సో ఆ యాత్ర విశేషాలు ఒకసారి చెప్పండి. ఎట్లా తప్పకుండా పద్మిని. అరుణాచల యాత్ర అంటే ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గాని అరుణాచలేశ్వరుడు పర్మిషన్ ఇవ్వడు. ఎందుకంటే ఎప్పటి నుంచో అరుణాచలం వెళ్ళాలి, నేను వెళ్ళలేకపోతున్నాను అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే అరుణాచలేశ్వరుడు పిలుపు రావాలని కోరుకోవాలి. ఎందుకు? ఆ స్వామి మనకి ఒక్కసారి గనక మనం గిరి ప్రదక్షిణ చేస్తే కర్త కర్మ క్రియ అయి స్వామి మనం నడిపిస్తారు అని శాస్త్రవచనం కూడా ఉంది. 100%. అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అరుణాచలం అని చెప్పొచ్చు. మన శ్రీచక్రం ఏ ఆకారంలో ఉంటుందో అలాగే త్రికోణ ఆకారంలో ఉంటుంది. ద కాస్మిక్ ఎనర్జీ ఫ్రమ్ యూనివర్స్ డైరెక్ట్ గా అరుణాచల క్షేత్రానికి వస్తుంది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితాన్ని కూడా స్వామిస్తున్నారు. సోమవారం చేసిన వాళ్ళకి ఒక ఫలితము, అలా శనివారం మనం అక్కడికి రీచ్ అవుతున్నాం. కాబట్టి నవగ్రహాల ఏవైతే నవగ్రహాల నుంచి ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడతాము. ఆ రోజు శనివారం రోజు గిరి ప్రదక్షిణ చేస్తే అరుణాచల గిరి ప్రదక్షిణ గిరివరం. అయితే ఆ విధంగా అక్కడ ప్రదక్షిణ మరియు దర్శనము కలగాలి అంటే స్వామి పిలుపు ఉండాలి. అలాంటి క్షేత్రానికి మనం వెళ్ళబోతున్నాం. అరుణాచల క్షేత్రం. అయితే భాద్రపద మాసంలో మనం వెళ్ళేటటువంటి టైంలో మహళాయి పక్షం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మరి ఆ సమయంలో వెళ్ళటం అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందని అనుకో? చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మహాలయ పక్షాల్లో ముఖ్యంగా ఈ పుత్రులు, పితృదోషాలు, అలాగే యాన్సెస్టర్స్ అంటే వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారట భూలోకానికి వచ్చి. ఏంటి, మా వాళ్ళు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా, మమ్మల్ని తలుచుకుంటున్నారా, మమ్మల్ని పూజిస్తున్నారా అని. అంటే అలాంటి సమయంలో గిరి ప్రదక్షిణ చేయటం అనేది వాళ్ళకి ఎంతో, అంటే వాళ్ళ నుంచి ఇప్పుడు చాలా మందికి భూత ప్రేత పిశాచ బాధలు, పితృదోషాలు అవన్నీ ఉంటాయి. అలాంటివన్నీ కూడా చాలా వరకు తొలగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఎఫెక్ట్ అనేది చాలా తగ్గించి అంటే తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనం వాళ్ళని తలుచుకుంటామో. అంటే పితృదేవతలు శాంతించాలి అని కోరుకోవాలి. దానివల్ల అసలు ఏంటి అంటే పద్మిని, అభివృద్ధి ఉండదు ఎవరికి కూడా. అసలు అభివృద్ధి ఉండదు. కొంతమంది అసలు నాకు చాలా మంది చెప్తారు, నాకేంటో తెలియదండి, మా అక్క చనిపోయిన తర్వాత ఇలా అయింది, మా చెల్లి చనిపోయిన తర్వాత ఇలా అయింది సడన్ గా. అది కూడా చాలా కేసెస్ లో పద్మిని సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఉంటాయి చూసావా. దానివల్ల వాళ్ళకి దగ్గర ఉండి, ఎందుకంటే ఆ ఆత్మ మోక్షం కోరుకుంటుంది. ఆత్మలా ఉండిపోతుంది కదా, శాంతించదు కదా. అంటే సడన్ డెత్ కదా. అందుకని దానికి వీళ్ళు మోక్షం కల్పించాలి. అంతవరకు వీళ్ళకి ఎఫెక్ట్, వీళ్ళ పిల్లలకి ఎఫెక్ట్, వీళ్ళ ఫ్యామిలీస్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ చూసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి, తర్వాత కెరీర్ సమస్యలు వస్తాయి. అసలు ఉద్యోగం లేదు, ఎందుకు పోయిందో తెలియదు, ఆ ఉద్యోగం రాదు, ఎంత ప్రయత్నించినా రాదు, అలా కెరీర్ ఆగిపోద్ది మధ్యలో. ఇలాంటివన్నీ కూడా తొలగాలంటే అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది చాలా చాలా అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు. రైట్. అయితే అక్కడ ఎట్లా అక్క, ఏమేమి ఉంటాయి? గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే వెళ్ళాము అని అంటే ప్రదక్షిణ చేసుకోవాల్సి ఉంటుంది. అందరితో పాటు వెళ్ళటం అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందరూ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మనం వజ్రవారాహి మాతను కూడా చూపించాము, అక్కడ హోమం చేసాము వజ్రవారాహి మాత దగ్గర. అలాగే మనము గిరి ప్రదక్షిణ చేసాము సాయంత్రం పూట, చాలా ఆహ్లాదకరంగా. అలా స్వామి దర్శనం చేసుకున్నాము. మర్నాడు ఉదయాన్నే చేసుకున్నాము దర్శనం. చాలా చక్కటి దర్శనం అయింది, స్వామి దర్శనము. అక్కడ ఉండేది కూడా అగ్నిలింగము, చాలా చాలా పవర్ఫుల్ లింగం అని చెప్పాలి. అసలు ముందు మీరు ఒక సంకల్పంతో వెళ్ళి, అంటే నాకు ఈ సంకల్పం జరగాలి అని ఖచ్చితంగా ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేసి చూడండి, తర్వాత మీ జీవితంలో మార్పు మీకే తెలుస్తుంది. అద్భుతం. అది చాలా చాలా మందికి జరిగింది. అది జరిగింది. ముందు ఎప్పుడూ లేని మనశ్శాంతి అనేది భగవంతుడు నీకు ఇస్తాడు. ఆ మనశ్శాంతి కోసం పరితపిస్తూ ఉంటారు అందరూ.
నాకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదని చెప్తూ ఉంటారు. అలాంటి క్షేత్రముకి వెళ్తున్నాము అనంటే ఆ స్వామి పిలుపు ఉండాలి, ఉమ్. అదృష్టం ఉండాలి. ఖచ్చితంగా. అరుణాచల క్షేత్రంలో అడుగు పెట్టాలని ఆయన ఆజ్ఞ లేనిదే చిన్న చీమైన కుట్టదు మామూలుగానే, శివాజ్ఞ లేనిదే. ఇక శివ క్షేత్రానికి వెళ్ళాలి, అందున ఆయనకి ఎంతో ప్రీతికరమైనటువంటిది అరుణాచలం. కాశీ ఎలా అయితే ఆయనకి ఇష్టమో అరుణాచలం కూడా అటువంటి ఆ అసలు ఆ నామాన్ని పద్మిని Yeah. ఒక్కసారి అరుణాచల శివ అనంటే ఉమ్, అసలు ఎన్నో వేల సార్లు మనం ఈశ్వరుని జపించినంత ఫలితం ఒక్కసారి అరుణాచల శివ అనంటే ఉమ్, 82,000 సార్లు అన్నట్టు చెప్తుంది అనమాట శాస్త్రం. అద్భుతంగా. ఇక గిరి ప్రదక్షిణ విషయానికి వచ్చేస్తే మేము చేయలేమండి, మేము నడవలేమేమో, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు భారం అంతా స్వామి మీద వేసేస్తే అసలు అసలు మేమెలా నడిచేసామండి అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మేము నడుస్తున్నాం కాదు స్వామి, మీరు తీసుకొచ్చారు, మీరు నడిపిస్తున్నారు, మిమ్మల్ని చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూసి వచ్చాం మేము. అసలు మేము ఇక్కడికి రావటమే మా అదృష్టం అనుకోవాలి గాని ఆ నడక మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు. స్వామి మీద ఎప్పుడైతే మన మనసు లగ్నం అవుతుందో ఆ నడక అనేది అసలు చాలా చిన్న విషయం అని అసలు అంటారు. ఖచ్చితంగా నడవగలరు నడవగలరు కదా. నడవగలరు. ఇట్లా ఆటోలో వెళ్ళిపోవచ్చా అండి, సాక్స్ వేసుకోవచ్చా అండి, ఇట్లా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. లేదు మరీ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను గిరి ప్రదక్షిణ చేయాలి, నడవలేను, లేదా నా శరీరం సహకరించట్లేదు అన్న వాళ్ళు ఆటోలో గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ నడిస్తే, శక్తి ఉండే వాళ్ళందరూ నడవాలనే కోరుకుంటున్నాను. Yeah. ఆ భగవంతుడు చక్కగా కాళ్ళు చేతులు ఇచ్చాడు, చూడటానికి కళ్ళు ఇచ్చాడు ఆ భగవంతుడి రూపాన్ని. అందుకే కళ్ళు కూడా అదృష్టం చేసుకున్నాయి అంటారు. ఇలాంటి క్షేత్రాలకి చూడాలన్నా కూడా కళ్ళు అదృష్టం చేసుకోవాలి. ఎంతో మంది అంటుంటారు మీ కళ్ళు అదృష్టం చేసుకున్నాయండి, మీరు ఎన్నో క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. అంటే అది స్వామి ఇచ్చిన అనుగ్రహం అండి. మీరు కూడా అనుకోవాలి, అనుకుంటేనే మీరు తీర్థయాత్ర చేయగలరు. అనుకోనిదే ఆ ఆలోచన స్ఫురణ లేనిదే మీరు ఎలా వెళ్ళగలరు అంటాను. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్గా ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అవ్వట్లేదు అని వదిలేయడం కాకుండా, అవ్వట్లేదులే మనం అందరూ వెళ్ళిపోతున్నారు మనకు అవ్వట్లేదు అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వదిలేయకూడదు, ఏదో బ్లాకేజ్ వల్ల అడ్డుపడుతోంది. గట్టిగా అసలు శివయ్యని అడిగితే ఎంత భక్త సులభుడు ఆయన చాలా మనకు అంత తెలుసు. ఎందుకు పద్మిని, మనం జనవరిలో వెళ్ళాం అరుణాచలం. ఎలా ఉంది మనకి ఈ సంవత్సరం అంతా? చాలా స్వామి నడిపిస్తున్నారు, అంతే కదా. అంతే. అరుణాచలంకి ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత కూడా జీవితం. మీరు చూసుకోండి మీ జీవితం అని చెప్తాను అందరికి. అంతే, డెఫినెట్లీ. అందులో ఎటువంటి సందేహం లేదు. 20వ తారీఖు రాత్రి బయలుదేరి 21 అక్కడ ఉంటాం. 21 అక్కడ ఉంటాము, మళ్ళీ 21 రాత్రి ఒక్క రోజు ఉంటాము, 22 బయలుదేరి వచ్చేస్తాం. అయితే ఇక వేరే ఏమీ లేదు, ఓన్లీ అరుణాచలం మాత్రమే వెళ్తున్నాం కదా. అంతే, అరుణాచల క్షేత్రం. ఆబ్వియస్ గా రమణాశ్రమానికి ఎలాగో వెళ్తాం మనం, రమణుల్ని కూడా చూపిస్తాం, చూసుకుంటాం. రమణుల్ని చూపిస్తాం. బ్యూటిఫుల్. రైట్ అక్క, డెఫినెట్ గా ఈ భాద్రపద మాసంలో చేసేటటువంటి ఈ యాత్ర దిగ్విజయం అవ్వాలి. అది కూడా పితృపక్షాల్లో చేస్తున్నాం అని అంటే అది స్వామి ఎందుకో పిలిపిస్తున్నారు డెఫినెట్లీ అనుకోవాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఆ శివ ఆజ్ఞ ఎవరైతే రావాలనుకుంటున్నారో, ఎవరైతే చూడాలనుకుంటున్నారో, ఒక్కొక్కసారి ఒక 10 మందితోనో ఒక 20 మందితోనో కలిసి వెళ్తే మనకున్న బ్లాకేజెస్ కూడా ఖచ్చితంగా పోతాయి. తప్పకుండా. అసలు ఆ బ్లాకేజెస్ అనేవి తొలగటానికి మనం తిరుపతి కొండ ఎలా ఎక్కుతామో, తిరుమల కొండ, ఈ గిరి ప్రదక్షిణ చేయాలన్నా కూడా స్వామి అనుగ్రహం అంటారు. అందుకే అంటే స్వామి పిలిపించుకోవాలి మిమ్మల్ని. అరే నా బ్లాకేజెస్ ఉన్నాయి ఎలా అనుకోకూడదు. ఆ బ్లాకేజ్ పోవాలంటే స్వామి దగ్గరికి వెళ్ళాలి అని మీరు పరితపించాలి. అప్పుడే స్వామి ఏమంటారు, ఒక్క అడిగేస్తే నేను 1000 అడుగులు వేస్తాను అంటారు. ఎవరి పుణ్యం కాపాడుతుందో. ఇప్పుడు 10 మంది సత్సంగత్వం మనం ప్రయత్నపూర్వకంగా చేయాలని చెప్తారు. ఎవరి పుణ్యమైనా కాపాడి మనల్ని కూడా తీసుకెళ్ళిపోయి చక్కగా మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అంతే. ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు కూడా ఇప్పుడు సంకల్పించాలా. ఎంతో మంది అమ్మ మేము గానగాపూర్ వెళ్ళలేకపోయాం, మీ ద్వారా వచ్చాము, స్వామి పిలిపించారంటారు. అలా అరుణాచలేశ్వరుడు కూడా పిలిపిస్తున్నారేమో, తద్వారా ఒకరిని నిల్చోబెట్టి వాళ్ళ ద్వారా. అలా వెళ్ళాలి, ఎవరైతే అనుకుంటున్నారో వెళ్ళాలి అని వాళ్ళందరూ రావాలి, కలిసి వెళ్దాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.